ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. సమస్య పరిష్కారం కోసం తిరగని చోటంటూ ఉండదు. ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబాగారి ఆశీర్వాదంతో గురువుగారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు. కేరళ తాంత్రిక్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ప్రేమ, వివాహం, అత్తాకోడళ్ళ సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, స్త్రీ వశీకరణం, అలాగే పురుష వశీకరణం, శత్రు వశీకరణ, లక్ష్మీ వశీకరణ, ఎటువంటి సమస్యలకైనా గురువుగారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు. 24 గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు. గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, తల్లి, స్వయంగా నేను నా 2 చేతులతో నీకోసంగా 2 గొప్ప వరాలను ఇవ్వబోతున్నాను. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దమ్మా. వెంటనే నీ బాబా ఇచ్చే వరాలను ఆనందంగా అందుకో. క్షణంలో నీ జీవితమంతా కూడా మారిపోతుంది. నీ జీవితంలో సంతోషం వస్తుంది. నమ్మి వెంటనే వింటావు కదా, అందుకుంటావు కదా. చేజార్చుకుంటే తర్వాత నువ్వే నష్టపోవాల్సి వస్తుంది. వెంటనే వినమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం ఎలాంటి వరాలను తీసుకొని వచ్చారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఆ 2 వరాలు ఏంటో తెలుసుకోవాలి అంటే కనుక అసలు మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే, తల్లి, నువ్వు కష్టాల్లో ఇప్పుడు మునిగి తేలుతున్నావు కదా, అందుకే నీకైన వరాలను నేను తీసుకువచ్చేశాను. నీ బాబాని నమ్మి కాస్త నమ్మకంతో నా ఈ మాటలు విని చాలు, అన్నీ జరుగుతాయమ్మా. తల్లి, నువ్వు నా ఈ మాటలు లెక్క చేయకపోతే నీ బాబాకి కోపం వస్తుంది అని తెలుసుకో. అందుకే నువ్వు ఖచ్చితంగా ఇది విని తీరాల్సిందే. అన్నీ కూడా నువ్వు మనసులో పెట్టుకొని ఆచరించాల్సిందే కదా. బాబాగారు అలానే ఇంకా ఏం చెప్పబోతున్నారు అంటే, ప్రతిరోజు కూడా బాబాగారి దగ్గరికి మనం వెళ్ళి ఏదో ఒకటి చెబుతూనే ఉంటాము. బాబాగారు మన కోసంగా ఎన్నో సందేశాలని తీసుకుని వస్తూ ఉంటారు. దానికే బాబాగారు అందించే సందేశం అన్నమాట. తల్లి, నీకు మంచి మార్గాన్ని చూపడానికే నేను నీ ముందుకు వస్తున్నాను. అవునమ్మా, కొంతమంది నా బిడ్డలు నా మాటలు అస్సలు పట్టించుకోవడం లేదు. అందుకే నాకు కాస్త కోపంగా ఉంటుంది. సరేలే, ఈ కోపాలు ఎంతసేపు చెప్పు. ఈ కోపాలు, తాపాలు మనకి సహజమేగా. నా బిడ్డల మీద ఎంతసేపు కోపంగా ఉండగలను? ఇకనైనా సరే నా ఈ మాటల్ని మనసులో పెట్టుకో. అమ్మా, నీ జీవితం అంతా కూడా నేను మారుస్తాను. అలానే నేను అందించే ఈ 2 వరాలను నువ్వు అందుకొని వాటిని ఉపయోగించుకుంటే నీ జీవితం ఇంకా సంతోషంగా ఉంటుంది. నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. కొన్ని సందర్భాలను బట్టి నువ్వు కూడా మారుతూ ఉండాలి తల్లి. అప్పుడే జీవితం మారుతుంది. అలా కాకుండా నా ఈ మాటల్ని పెడచెవిన పెట్టేస్తూ ఉన్నావా? ఇక నీ ఇష్టం. నీ జీవితం నీకు నచ్చినట్లుగా నువ్వు చేసుకో. నీ జీవితాన్ని చక్కదిద్దాలనే నేను నీకు ఈరోజు ఇంత మంచి సందేశాన్ని తీసుకుని వచ్చాను. నీ మంచి కోసమే కదా తెస్తున్నాను. చెప్పు, నువ్వు బాగుండాలనే కదా ఇవన్నీ చేస్తూ ఉన్నాను. మరి ఎందుకమ్మా నువ్వు పెడచెవిన పెడుతూ ఉన్నావు? నా ఈ మాటలు ఎందుకు నువ్వు లెక్క చేయడం లేదు? తల్లి, నీ బాబా ఏం చేసినా నీ కోసమే కదమ్మా. నీ జీవితం సంతోషంగా ఉండడం కోసమే కదా. నువ్వు ఆనందంగా ఉండాలనే కదా ఈ బాబా కోరుకునేది. నీకు ఎప్పుడు ఏం చేయాలో అన్నీ నీ బాబాకి తెలుసు కదా తల్లి. మరి ఎందుకు దిగులు? అర్థమైంది కదా. నువ్వు వెంటనే ఒక కోరిక అడగగానే నేను తీర్చలేదని నాపై కోపంగా ఉన్నావా? తల్లి, నీ అలక ఎంతసేపు? నీ కోరిక తీర్చగానే నీ అలక ఎగిరిపోతుంది. నాకు తెలియదా చెప్పు? మరి నేను ఆ కోరిక ఎందుకు తీర్చలేదో నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావా? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నీ కోరిక నీకు అంతా
అవసరమైపోయిందా? నీ బాబా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని నువ్వు ఆలోచించలేకపోతున్నావా? నేను నిన్ను ఇంతలా అర్థం చేసుకుంటున్నానే, మరి ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు చెప్పు? ఇక నుంచైనా నీ బాబా ఏం చేసినా నీ కోసమే అని తెలుసుకో తల్లి. నీ బాబాకి నువ్వంటే చాలా ఇష్టమమ్మా. అందుకే కదా నీకు ఏదో ఒక మార్గం చూపించడానికి, మంచి మంచి శుభవార్తలు తేవడానికి, అలానే నువ్వు ఏ దారిలో వెళ్ళాలో చెప్పడానికే కదా నా ఈ సందేశాలను, మాటలను నీకు అందిస్తున్నాను. చెప్పు, నా ఈ మాటలను వింటే నీ జీవితమే మారుతుంది. మారుస్తాను కూడా. తల్లి, గుర్తుపెట్టుకో, నువ్వు కోరుకున్నది ఏదైనా సరే నేను ఖచ్చితంగా అందించే తీరుతాను. కాకపోతే అందులో కొద్దిగా మార్పులు చేసి నీకు ఏదైతే అవసరమో, ఏదైతే మంచిదో, ఏది నీకు ముఖ్యమో, ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో కేవలం అది మాత్రమే చేస్తాను. నువ్వు నాపై అలిగినా, నన్ను కోపగించుకున్నా సరే నేను చేయాల్సిన బాధ్యత నాది తల్లి. ఒక తండ్రిగా నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత నాది. నేను మంచిగా చూసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది చెప్పు? నాకే కదా. నేనే కదా అన్నీ చక్కదిద్దాలి. నేనే కదా అన్నీ మార్చాలి. మరి నువ్వు నా ఈ మాటలను పెడచెవిన పెట్టేసి వదిలేస్తే ఎలా అమ్మా? అన్నిటినీ నేను మారుస్తాను. జీవితాన్ని చక్కదిద్ది నువ్వు మంచి దారిలో ఉండేలా నేను చేస్తాను. భయపడకు తల్లి. అలానే నువ్వు కోరుకున్న 2 శుభవార్తలు కూడా అందిస్తాను. ఇదిగో నా 2 చేతులతో 2 వరాలను కూడా నీకు అందిస్తున్నాను. అందుకో తల్లి, శ్రద్ధ, సబూరి, అలాగే 2 వరాలని నీకు అందిస్తున్నానమ్మా. ఏంటి బాబా, వరాలు అని చెప్పి శ్రద్ధ, సబూరి అంటున్నారే అని చెప్పి అనుకుంటున్నావా తల్లి? ఒక్కటి చెప్పనా? శ్రద్ధ, సబూరి అనే 2 గొప్ప ఆయుధాలను నీ చేతిలో పెడుతున్నాను. ఇవి 2 నీకు ఉంటే చాలమ్మా. దేన్నైనా సరే నువ్వు సాధించగలుగుతావు. ఎందులోనైనా సరే నువ్వు విజయాన్ని అందుకోగలుగుతావు. ప్రతి దాంట్లో కూడా నువ్వు ముందుకు వెళ్ళగలవు. అందరి దగ్గర నువ్వు గౌరవాన్ని తెచ్చుకోగలవు. కాబట్టి నీ బాబా చెప్పినట్లుగా శ్రద్ధ, సబూరి అనే 2 వరాలను ఆనందంగా అందుకో. నీ దగ్గరే ఉంచుకో. ఇక నీ జీవితం ఎలా మారుతుందో ఒక్కసారి నువ్వే ఊహించుకో. నీకు కళ్ళకు కట్టినట్లు తెలుస్తుంది. అంతేకాదమ్మా, నా ఈ వరాలను నీ చేతిలో పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళావు అంటే నీ జీవితం తప్పకుండా మారుతుంది. నేను మాటిస్తున్నాను కదా, ఇక ఏది కూడా పొల్లిపోదు అమ్మా. అలానే నీకైనా శుభవార్తల్ని కూడా నేను అందించబోతున్నాను. నువ్వు ఎప్పటి నుంచో ఆశపడుతున్నవి, ఎప్పటి నుంచో కోరుతున్నవి నీ జీవితంలో ఇక అందించడానికి నేను సిద్ధమైపోయాను. రెడీగా ఉన్నాను. ఇక నువ్వే తల్లి అందుకోవడానికి ఆలస్యంగా ఉన్నావు. ఎందుకు నేను ఇంతలా చెబుతున్నాను అంటే, నువ్వు ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నాను. ఎక్కడో ఆలోచిస్తూ దేని గురించో మదన పడుతూ ఉన్నావు. ఎందుకు తల్లి? నేను వచ్చేశాను కదా నీ కష్టాన్ని తీర్చడానికి. ఇంకెందుకు దిగులమ్మా? నేను ఇంతలా నీకు హామీ ఇస్తున్నా, ఇంతలా నీకు అన్నీ చెబుతున్నా సరే నువ్వు దేని గురించో, ఎవరి గురించో ఎక్కడో ఆలోచిస్తున్నావు. అసలు ఇది జరుగుతుందా లేదా అని చెప్పి అనుకుంటూ ఉన్నావు. దాని గురించి బాధపడుతున్నావు. అన్నీ జరుగుతాయమ్మా, మారుతుంది. నేను ఖచ్చితంగా మారుస్తాను. ఇలా మార్చే బాధ్యత నాదే కదా. చెప్పు, మరి ఎందుకు నువ్వు ఇంతలా కంగారు పడుతూ, బాధపడుతూ, భయపడుతూ ఉంటావు? సంతోషంగా వెళ్ళు. నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు తల్లి. నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తారు. ఇతరులు ఏమైనా అంటే నువ్వు వెంటనే కోపగించుకోవద్దమ్మా. అర్థమవుతుందా? నువ్వు పైకి వారికి బుద్ధి చెప్పాలని, ఏదో హాని తలపెట్టాలని అసలు ఎప్పుడూ కూడా ఆలోచించకు తల్లి. నీకు అన్నీ చేయడానికి నీ బాబా ఉన్నారు. నువ్వు ఎందుకు బాధపడతావు? ఇంతలా చేసి బాధపడుతున్నావు అంటే నా మాటలు పెడచెవిన పెట్టకుండా నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నావు. నీ బాబా నీకోసమే కదా అన్నీ చెప్తూ ఉంది. నీకే కదా అన్నీ చెయ్యాలి అనుకుంటుంది. అన్నీ నీ గురించే కదా ఆలోచిస్తూ ఉంది. మరి అటువంటప్పుడు ఎందుకు ఈ బాబా మాటల్ని నువ్వు పెడచెవిన పెడుతున్నావు? అందుకే నీకు ఈరోజు ఈ సందేశాలు వినిపిస్తూ ఉన్నాను. నీ జీవితం బాగుండాలి అంటే నీ మనసు మారాలి కదా, నీ జీవన విధానం మారాలి కదా. ఈ లోకంలో నిన్ను మోసం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ చెడు తలపెట్టాలని ఆలోచించకో. వారి గురించి నీకు అస్సలు అవసరం లేదు. వాళ్ళందరినీ నీ సాయికి అప్పగించు చాలు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. అలానే నీ ఆపద సమయంలో నేను నిన్ను కాపాడుకుంటాను తల్లి. స్వయంగా నా చేతులతో నిన్ను కాపాడుకుంటాను. ఎవరు నిన్ను మోసం చేసినా సరే వాళ్ళకు నేను బుద్ధి చెబుతాను.
గుర్తుపెట్టుకోమ్మా, నీకు ఏది కూడా కానివ్వను, ఎలాంటి హాని నీకు జరగనివ్వను, ఏ చెడు నీ దగ్గరికి రానివ్వను, అన్నీ నేను చూసుకుంటాను. ఇలాగే ఇప్పుడున్న నీ పరిస్థితి అంతా కూడా మారుతుంది. నేను మారుస్తాను తల్లి. కాబట్టి నీ ఆలోచన విధానాన్ని మార్చుకో, నీ జీవితమే మారుతుంది. ఎందుకంటే నీ ఆలోచనల్ని బట్టే నీ జీవితం ఉంటుంది అని తెలుసుకో. నీకు మంచి మాటలు చెప్పే నీ సాయిని ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు? ఒక్కొక్కసారి మొక్కుతున్నావు, ఒక్కొక్కసారి నన్నే మర్చిపోతున్నావు. నీకు సవ్యంగా జరిగితే గుర్తుపెట్టుకొని మొక్కుతున్నావు, వ్యతిరేకంగా జరిగితే వదిలేసుకుంటున్నావు. ఎందుకమ్మా, ఎందుకు అలా బాధపడుతూ ఉన్నావు చెప్పు? అనవసరంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు అన్నీ మంచి జరగాలని లేదు. జీవితం అంటే కష్ట సుఖాలు, బాధలు, సంతోషాలు, ఆనందులు, గెలుపోటములు అన్నీ ఉంటాయి. అన్నిటినీ కూడా మార్చి నేను నీకు కేవలం ఆనందాలనే ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. నీకు జరిగిన వాటి గురించి తలుచుకొని బాధపడుతున్నావు. ఏం జరుగుతుందో ఈ క్షణం నువ్వు ఎంత సంతోషంగా ఉండాలనేదే నా ఆశ. ఆ ఆశను నెరవేరుస్తావు కదా. నువ్వు సంతోషంగా ఉండి నీ బాబాను కూడా సంతోషంగా ఉండనిస్తావు కదా. హాయిగా ఉండు తల్లి, ఈ క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించు. ఇలా చూడమ్మా, మరుక్షణం ఏం జరుగుతుందో నీకు తెలియదు. కానీ ఉన్న ఈ క్షణం నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నీలో ఉన్న కోపాన్ని కాస్త తగ్గించుకో చాలు. ఎందుకంటే ఆ కోపం వల్ల నువ్వే బాధపడాల్సి వస్తుంది. నీ ఆరోగ్యానికే హాని కలుగుతుంది. కాబట్టి అనవసరంగా ఆవేశం తెచ్చుకోకు. కాస్త ఆలోచిస్తూ నిదానంగా వెళ్ళు. అలా అని అనవసరమైన ఆలోచనలన్నీ కూడా నీ మనసులో పెట్టుకొని నువ్వు బాధపడకు. నీ బాబాని బాధ పెట్టకో. అన్నిటినీ ఎక్కడ పెట్టాలో అక్కడే ఉంచు. అప్పుడే నీకు మంచిది. తల్లి గుర్తుపెట్టుకో, నీకు ఆపద అని అనగానే, నీకు రాగానే సాయి అని నన్ను పిలువు. ఎక్కడ ఉన్నా రెక్కలు కట్టుకొని మరీ నేను నీ ముందు వాలుతాను. నీ కష్టాన్ని నీ నుండి దూరం చేస్తాను. భయపడకు తల్లి. నిన్ను ఎల్లవేళలా రక్షించుకోవడానికి నీ సాయి 2 చేతులు కాచుకుని కూర్చుంటాయి. నువ్వు ఎక్కడ పడిపోతున్నా సరే నేను పట్టుకుంటాను. నువ్వు ఎక్కడ ఆపదలో ఉన్నా సరే నేను వచ్చి నిన్ను రక్షిస్తాను. నేను నీకు ఈ 2 వరాలని అందిస్తున్నాను కదా. శ్రద్ధ, సబూరి ఎంత గొప్ప వరాలో, ఎంత మంచి ఆయుధాలు అన్నది నీకు అతి కొద్ది రోజుల్లోనే తెలియబోతుంది. కాబట్టి నా ఈ ఆయుధాలని, నా వరాలని ఆనందంగా అందుకో. నీతో పాటే ఉంచుకో. జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. తల్లి చివరిగా ఒక్క మాట, మనసుని అల్లకల్లోలంతో అలజడితో పెట్టుకోకుండా కాస్త నెమ్మదిగా ప్రశాంతంగా ఉంచుకోమ్మా. అప్పుడు నీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. జీవితం కూడా మంచిగా మారుతుంది. నీ బాబా చెప్పేది నీ కోసమే కదా, నీ మంచి కోసమే కదా. ఇకనైనా సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి. నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించు. ఖచ్చితంగా దానికి తగ్గ పనులన్నీ కూడా నీ బాబా నీ వెంటే ఉండి చేస్తూ ఉంటారు. ఇక భయపడకు, అస్సలు బాధపడకు, ధైర్యంగా ముందుకు వెళ్ళు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.